బాగుందనంటే ఉన్నది. నేను అది కూడా కాదనను. ఎందుకంటే మనం అన్ని పార్టీలకు అందరి పార్టీలో ఒక్క పార్టీ వరుసనే నేను మాట్లాడాను. బీఆర్ఎస్ హయాంలో వాళ్ళవి బాగున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఆయన ఏదైతే వాగ్దానం చేసి మనకు గెలిచిండో అది ఒక్కటి చేయలేదు ఆయన. అవును కదా, అదొకటి అది పెట్టిండు కదా ఇల్లు అదేదో, దానివల్ల కూడా దెబ్బతిన్నాడు. దానివల్ల చాలా దెబ్బతిన్నాడు. ఎందుకంటే అది పెట్టకుంటే రేవంత్ రెడ్డి గారు బాగుండేది. ఎందుకంటే ఖమ్మంలో కానీ ఇక్కడ కానీ ప్రతి కాన్నే కానీ ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ముసురు వస్తుంది, వర్షం వస్తుంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళు ఏడ బతకాల? లేనోళ్ళు కూలి చేసుకొని బతికేటోళ్ళు ఇవాళ వాళ్ళు ఈ వర్షానికి ఎక్కడ ఉండాలి? నువ్వు కూల కొట్టకుంటుంటే రేవంత్ రెడ్డి గారు నువ్వు మళ్ళీ వద్దు ఏమో అని మేము అనుకుంటున్నాం. అదొక్కటి మంచిగా పెట్టాలి. ఏదైతే చెరువులు ఉన్నాయో మనకి ఏదైతే ఇది ఉందో అదంతా కాలుష్యం అయిపోతుంది, అందుకని చెప్పేసి పగలు కొట్టాల్సి వచ్చింది. మీరు అన్నది కూడా మేము ఒప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఇవాళనే లేదు కదా గత చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఉంది. అవునా? మన కేటీఆర్ వాళ్ళు, మన కేసీఆర్ ముఖ్యమంత్రి అప్పుడు కూడా ఉన్నాయి కదా. వాళ్ళు ఎందుకు కూలగొట్టలే? ఎందుకంటే ఏదో వాళ్ళు కావాలని కాదు, బీద వాళ్ళు కదా. మనం కూలగొడితే రేపు ఏడ పోయి ఉంటారు, ఎక్కడ పోయి ఉంటారు అని ఆలోచించవచ్చు వాళ్ళు కూడా. మరి అంత ఏదైతే పర్మిషన్ లేనిది కానీ ఏది కానీ బ్యాంకులు కూడా లోన్లు, కానీ ఎంతో మంది చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు, ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళపైన. అదే నేను అంటాను, ఈ లోన్ కూడా ఇండ్ల మీద లోన్లు తీసుకొని కట్టుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు కట్టుకోవాల్సి ఉన్న వాళ్ళు కూడా నేను ప్రతి ఒక్కళ్ళకు అది గవర్నమెంట్ లోన్ ఇచ్చినా కానీ అది కరెక్ట్ స్థలాలా కాదా అని వీళ్ళు ఆలోచించాలి. తెచ్చుకుంటారు కూడా. అమ్మిన వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోయినా వాళ్ళని తీసుకొచ్చి జనాల ముందు ఎందుకు నిలబెట్టలేకపోయినా? అసలు రేవంత్ రెడ్డి గారు ఒకటే, అమ్మిన వ్యక్తులు ఎవరో ఆడ పేర్లు అన్నీ ఉంటాయి, ఎక్కడ కొనుక్కుర్రో వాళ్ళని బట్టి వసూలు చేసి కూలగొట్టిండు కదా. వాళ్ళ నుంచి వసూలు చేసి ఇప్పితే బాగుంటుంది. ఎందుకంటే చాలా పీదోళ్ళు అయ్యో హైదరాబాద్లో బతకాలంటే చాలా కష్టంగా ఉంటుందని ఏదో 100 గజాలు 50 గజాలు కొనుక్కొని కట్టుకుర్రు కదా. అందు గురించి అమ్మినోడనే పట్టుకోవాలి. లెక్క అయితే అమ్మినోడిని వదిలిపెట్టి వీళ్ళు ఇల్లు వచ్చి ఇలా గోల కొడితే వాళ్ళు ఏడ బతకాలి, ఎక్కడ బతకాలి? ఎందుకో హైదరాబాద్ నిండిపోతుందని రేవంత్ రెడ్డి గారు అనుడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలలో నువ్వు జయంగానే హైదరాబాద్ మొత్తం తేటకైపోతుందా? అవును కదా. ఈ మాట కూడా రేవంత్ రెడ్డి గారి కోపం మీద నేను అంటలే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏళ్ళలేదా? 10 ఏళ్ళు ఆయన వేయలే, ఈయన ఒక 10 ఏళ్ళు వేయలే. మరి ఇన్ని సంవత్సరాల బట్లేంది? ఇవాళ కొత్తగా పెట్టుడు కూడా కరెక్ట్ కాదు. పేదోళ్ళు నువ్వు ఒక నెల ముందా సంవత్సరానికి ముందా అమ్మ నీ ఇల్లు కూలగొట్టినాకో ఇంత తిప్పిస్తా, లేకపోతే నేనేమన్నా స్థలం చూపిస్తా, నేను కట్టిపిస్తాను. పేదోళ్ళకు ఉన్నోళ్ళకి ఇయ్యకు. నువ్వు పేదోళ్ళని ఆదరిస్తే బాగుంటుంది కదా. అది కూడా చేయాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అవకాశం ఉంది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే ఈసారి కాంగ్రెస్ మీద పోటీ చేసే అవకాశం ఉంది ఉంటే ఉండని ఏమవుతుంది. బీఆర్ఎస్ బీజేపీ అంటే కావచ్చు అయితే, కానీ ఒకవేళ అయితో కాదో మనం ఇప్పుడే ఏమనకూడదు. అలా అయినందువల్ల కవిత కాంగ్రెస్ ఒకటి కలిసే అవకాశం ఉంది. కవితని ఎవరు కలుపుకుంటారు? ఒక మాట చెప్పాలంటే కలుపుకోరో మనం అలాంటి పెద్దవి. కానీ కలుపుకున్నా బీజేపీ అయితే ఒకళ్ళని కలవరు లెక్క అయితే. ఎందుకంటే బీజేపీ ఒంటరిగా వచ్చేటోళ్ళే మొదటి నుంచి కూడా ఆయన అంతే కదా. మరి కలుపుకోరో ఇంకా చాలా రోజులు తెలిసినప్పుడు మనం ఆ రోజు పబ్లిక్గా మాట్లాడుకుందామే. ఇద్దరు కలిస్తే గెలిచే అవకాశం ఉంది కూటమిగా వస్తే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి. కవితనా మన కేసీఆర్ మీరు అడిగేది? నాకు బీఆర్ఎస్ అదే కవిత, ఏదైతే కవిత కాదు బీఆర్ఎస్ మోడీ ఇద్దరు కలిస్తే మళ్ళీ తెలంగాణలో పికప్ చేసే అవకాశం ఉంది. చాలా బాగుంటుందని మేము అంటున్నాం. ఇంకా వాళ్ళిద్దరు కలిసిందంటే సంతోషపడడానికి మేమే ముందు. ఎందుకంటే మేము పక్క ఎక్కువ బీజేపీ అనుకో చాలా బాగుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండు, ఆయనను కూడా ఇక్కడికి అది అనరు, కలిస్తే బాగానే ఉంటుంది కదా. ఎవరు కలిసినా ఎవరు కలవకుండా ప్రజలకు మంచి చేయాలి, పేదవాళ్ళకు మంచి చేయాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టేయాలి, ఉద్యోగాలు లేని వాళ్ళకి అది చేయాలి. ఎవరు వచ్చినా మీరే చదువుకొని మీరే ఉంటే పేదోడు వెనకబడి పోతుండు కదా. పేదోడు ఇల్లు లేకుండా పోతాడు కదా, ఉద్యోగం లేనోడు ఉద్యోగం లేకుండా పోతాడు కదా. మరి అవన్నీ చేయాలి. మోడీ గారు అయితే అట్లా అనుకోడు. మోడీ గారు మళ్ళీ ఈసారి వాళ్ళు వచ్చినా కానీ ఈసారి వాళ్ళు వచ్చినా బీదోడికి బిడ్డ ఉద్యోగం లేననుకుంటా ఇల్లు లేని వాళ్ళకి కట్టిస్తే బాగుంటుంది. మేము ప్రజలు కోరుకునేది అది ఒక్కటే కదయ్యా.